డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. ఇది రెడ్ బుక్ ప్రత్యామ్నాయమా, లేకపోతే మరింత పారదర్శకంగా ఉంటుందా అంతా? ఎందుకంటే ఇది నేరుగా అధ్యక్షుల వారే, పార్టీ అధ్యక్షుల వారు, మాజీ ముఖ్యమంత్రి ఆయనే సమీక్షించబోతున్నారు. ఈసారి మధ్యలో నాలుగంచెలు ఐదంచెల వ్యవస్థలు లేవు. అందులో ఎంటర్ చేస్తే ఆయన నేరుగా చూసే అవకాశం ఉంది. దీనివల్ల బాధితులు ఆయన కేవలం మీ పార్టీ కార్యకర్తలు అనలా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ అంశాల్లో బాధితులైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి స్కాన్ చేసి పెట్టుకోవచ్చు, మేము అడ్రస్ అవును. చేస్తాం. అండ్ రెండో అంశం ఒకటి మాట్లాడారు ఆయన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ ఈ జీవో 9వ తారీఖు వచ్చింది. మన వారం రోజుల క్రితం టెండర్ వచ్చింది. అవును. ఆ టెండర్లో చాలా అవును. స్పెసిఫిక్గా 260 ఎకరాలకి ఎకరం ₹100 వంతున ఏడాదికి లీజు 26,100 కట్టబెట్టబోతున్నారు. అయితే టెండర్ ఫీజు అవన్నీ మామూలుగా పద్ధతి ప్రకారం ఉన్నాయనుకోండి. ఇది మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటే మీ తాత కూడా ఏం చేయలేరు అని అన్నారు. సరే, వాళ్ళ తాతగారు స్వర్గస్థులు అయ్యారు, కొత్తగా ఆయన వచ్చి ఏం చేసేది ఏం ఉండకపోవచ్చు. బట్ వైద్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య యాదవ్ గారు అదన్నారు. ఇన్ కాంట్రాస్ట్ టు ది డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు కూడా డాక్టర్, మీకు తెలుసు మెడికల్ నేషనల్ మెడికల్ కమిషన్ ఎలాంటి గైడ్లైన్స్. ఒకసారి మనం 700 పైన సీట్లు వెనక్కి ఇచ్చేసాం. అవి గోడ కొట్టిన అవును. సున్నం, మళ్ళీ వెనక్కి అవును. రావు. ఎంతో అవును. కష్టపడి తీసుకొచ్చాడు ఆయన 17 మెడికల్ అవును. కాలేజీలు. ఈ అవును. విషయంలో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? డిజిటల్ బుక్ గురించి కూడా చెప్పండి. సార్, మా స్టాండ్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కానీ ఇప్పుడు కానీ, అంటే ఒక అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా, అంటే వీళ్ళు అంటారు కానీ ప్రతిపక్ష హోదా లేదు లేదు అని మాట్లాడతారు కానీ, ఉన్న పార్టీలన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మిగిలినటువంటి ఒక పార్టీ అధికార ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉన్నారంటే వీళ్ళ చేతకంతనం, వీళ్ళ కప్పిపుచ్చుకునేతనం, వీళ్ళ అసమర్థత అనేది ప్రజలందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే నేను అది చెప్పే ముందు ఒక్క నిమిషం మీకు ఇచ్చి దీని గురించి మాట్లాడదామని. అంటే ఈ రోజు అసెంబ్లీలో ఇష్టానుసారంగా వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటా, అక్కడ లేని వ్యక్తి గురించి మాట్లాడతా, అంటే అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తి గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటా, వ్యంగ్యంగా వ్యక్తిగత ఆనందం చేస్తా, వీళ్ళందరూ పైశాచికమైనటువంటి ఆనందం పొందుతా, నవ్వుకుంటా కేరింతలు కొడతా ఉన్నారు. మరి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, మిగిలినటువంటి శాసన సభ్యులు కావచ్చు. మరి ఈ సంస్కారం అంతా అంటే మాదే, ఇంకా ఇది ఒక హబ్బు, మాదే అసెంబ్లీ, ఇంకెవడు మమ్మల్ని ప్రశ్నించేవాడు లేడు, ప్రజల తరపున ఎవడు అడిగేవాడు లేడు, ఏం మా ఇష్టానుసారం అన్నట్టుగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇస్తానని ఒప్పుకుంటే, చివరికి అది కూడా అడగల, ప్రతిపక్ష హోదా కూడా ఓకే ఇవ్వకపోయినా పర్వాలా, మాకు టైం ఇవ్వండి చాలు, ప్రజల పక్షాన ఉండి ఏదైతే మేము ఇక్కడ ఉండి ఒక్కొక్క అంశం గురించి లేవనెత్తాలంటే మినిమం 1 అవర్ 2 అవర్స్ పడతా ఉంది ఆఫీస్ లో కూర్చొని మాట్లాడితేనే. మరి మీరు ఇన్ని విధాలుగా ఆయన్ని డిస్క్వాలిఫై చేసేస్తాము 60 days అసెంబ్లీకి రాకపోతే అని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా తీసుకొస్తున్నారు కదా. మరి మీరు కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వక్కర్లా, సమయం ఇవ్వడానికి ఏం సార్? అంటే ఎక్కడ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై ఈ రోజు సమస్యలన్నీ అసెంబ్లీలో లేవనెత్తుతారు, వీళ్ళ యొక్క వ్యతిరేకత బయటపడుతుంది, వీళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ బయటపడతాయి అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టి నువ్వు పులివెందల పులి కదా, ఎమ్మెల్యే కదా, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు చెప్పిన అంశానికి వస్తే, మరి ఈ రోజు మెడికల్ కాలేజ్ లో సార్, మెడికల్ కాలేజ్ గురించి అడిగారు. గతంలో కూడా అవును. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క మంచిని శ్రేయస్సుని కోరుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి చాలా పెద్ద సంకల్పం, ఈయన అంటారు విజనరీ అని. 49 47 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆయనే గొప్పలు చెప్పుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా. ఏదో మొత్తం నేనే కనిపెట్టేశాను, హైదరాబాద్ అంతా నేనే సృష్టించేశాను, ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ కూడా నేనే సృష్టించేస్తానని కొత్త కొత్తగా ఏదో క్వాంటమ్ అని చెప్పేసి రకరకాల టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఆయన సర్వీస్ లో కానీ ఆయన జీవితంలో కానీ 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు, ఒక్కటన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా ఈ రాష్ట్రానికి? తీసుకురాల. మరి విజనరీ, నిజమైన విజనరీ అంటే ఎవరు సార్? ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అంటే దాని ఉద్దేశం ఏంటి? ప్రజలందరికీ మంచి విద్యని ఉచితంగా అందించాలి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఒక వైద్యాన్ని కానీ, అలాగే మెడికల్ స్టూడెంట్స్ కి వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి మంచి వైద్య విద్యను కానీ అందుబాటులోకి ఉండే విధంగా ప్రతి ఒక్క జిల్లాలో తీసుకురావాలని ఒక సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. ఈ పాటికి అన్ని రన్నింగ్ లోకి వచ్చాయి. మిగిలినటువంటి జిల్లాలో ఏదైతే 17 ఉన్నాయో మిగిలినవి కూడా రిమైనింగ్ కూడా ఫుల్ఫిల్ చేసేవాళ్ళు.
మరి అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రతిపక్ష హోదాలో మీరు ఇవ్వకపోయినా, ఒక ప్రతిపక్ష హోదానే మేము అనుకుంటా, అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన ఉంది ఏకైక పార్టీ మీరే కాబట్టి. లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఇమ్మని చెప్పండి ప్రతిపక్ష హోదా. నెక్స్ట్ లీడింగ్ లో ఉన్నది ఆయనే కదా, ఆయనకి ఇమ్మని చెప్పండి. అది దానికి ఎలాగో డిప్యూటీ సీఎం గా పనికి రావట్లే, ఆయన సరిగా విధి విధానాలు చేయట్లేదు. మరి మహిళల గురించి ఏ రోజు బయటికి రావట్లా. నిన్న అసెంబ్లీలో జరిగిన దానికి కూడా కనీసం అన్న గురించి అంత మాట్లాడకుండా బయటికి రావట్లా. మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినప్పుడు దానికి రాజీనామా చేసేసి ప్రతిపక్ష హోదా ఆయనకన్నా ఇవ్వండి, కనీసం ప్రజల గురించి మాట్లాడతారు. మరి అది లేదు, ఇది లేదు. ప్రతిపక్ష హోదాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నా సరే ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకూడదని చెప్పేసి మాట్లాడడం కానీ, దానికి ముందు ముందు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. అదే విధంగా మీరు ఇంకోటి అడిగారు కదా సార్ ఇప్పుడు రద్దు డిజిటల్ బుక్ గురించి. చేస్తామన్నారు డిజిటల్ బుక్ అనే ముందర ఒకవేళ మీరు ఆ అధికారంలోకి వస్తే మేము వస్తున్నాం రద్దు చేస్తాం అన్న దానికి మంత్రి ఖచ్చితంగా సత్యకుమార్ గారు కూడా ఖచ్చితంగా స్పందించారు. చేస్తాం సార్. ఉమ్, ఖచ్చితంగా ఈ రోజు ఉమ్, వాళ్ళు అసంపూర్తిగా ఉన్నటువంటి 5 మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కళ్ళకి కట్టినట్లుగా అందరు వెళ్ళి చూపించడం జరిగింది, దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది వీళ్ళు. మరేమో హోంమంత్రి గారు అసలు ఏమీ లేదు పిల్లర్లే ఉన్నాయని చెప్పేసి ఆహా ఓహో అనుకుంటూ వీళ్ళు చక్కగా యాంకరింగ్లు చేసుకుంటూ ఆ సవిత గారు మరి అనిత గారు చేస్తా ఉన్నారు. మరి ఎంతవరకు ఉన్నది అవిని, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఎంత అసంపూర్ణంగా ఉన్నాయని ప్రజలందరూ వీక్షించారు ఈ కొద్ది రోజుల్లో. అంటే తగ్గుతుంది వాళ్ళు సార్. ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మేడం డాక్టర్ ఉమా గారు, సార్ ప్రభుత్వం ఆ, 4,900 కోట్లు ఖర్చు అవుతుంది, అసలే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఉమ్. ఇదేదో పీపీపీ కింద వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దివ్యంగా డెవలప్ చేస్తారు అండ్ చాలా అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వస్తాయి, దాంతో 625 పడకల ఆసుపత్రులు కూడా రా దానికి అనుబంధంగా వస్తాయి, ఎంతో అద్భుతమైన సేవ చేస్తామని నేను ప్రభుత్వం చెబుతోంది కదా, అది మీరు ఎందుకు కన్సిడరేషన్లో తీసుకోవట్లా, మీకు సార్ చేత సార్ అయ్యేదా ఇప్పుడు అది అని వాళ్ళు సార్ అడుగుతున్నారు. ఉమ్, వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది సార్. మొన్న ఎంపీ గారు మాట్లాడడం జరిగింది, బైరెడ్డి శబరి గారు. 30 సంవత్సరాలు పడుతుందంట, అంటే ఉమ్. మిగిలినటువంటి కాలేజీలు కట్టడానికి ఇంకా 30 సంవత్సరాలు పడుతుందంట. మీరు 3 ఏళ్ళలో చాలా కట్టినట్టున్నారు ఒక ఐదు కాలేజీలు మీరు నేను అదే 3 ఏళ్ళలో అంటుంది. కట్టేసి. ఏ ఏ ఉమ్, లెక్కలో వీళ్ళు 30 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. సరే 30 ఉమ్, సంవత్సరాలు పడితే మరి అమరావతి ఏమీ లేని అమరావతిని కట్టడానికి ఒక 100 సంవత్సరాలు పట్టిద్దా మీ లెక్కలో వస్తే? ఎందుకు రాదు సార్? ఈరోజు డబ్బులు లేవు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి ఆర్భాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? డబ్బులన్నీ కూడా వీళ్ళు ఉమ్, చేసేటటువంటి విజయోత్సవ సభలు కావచ్చు, సూపర్ సిక్స్ సూపర్ హిట్లు కావచ్చు, లేదంటే పొద్దున్న లెగిస్తే ఆ సిబిఎన్ గారు కావచ్చు, అలాగే ఆయన కుమారుడు నారా లోకేష్ గారు కావచ్చు, ఒక మంత్రి హెలికాప్టర్ యూజ్ చేస్తా వారానికి 2 సార్లు హైదరాబాద్ కి ఇక్కడికి తిరుగుతా, అలాగే డిప్యూటీ సీఎం గారికి ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ రాష్ట్రంలో ముగ్గురు ఎక్కడ పడితే అక్కడ మరి పొద్దున్న లెగిస్తే టిఫిన్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట చేసుకుంటున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానీ వీళ్ళకి అందరికీ అయ్యే ఖర్చు మరి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం భరాయించట్లేదా? అంటే ప్రజల సొమ్ము కాదా? అదే విధంగా మొన్న గిన్నీస్ బుక్ అని చెప్పేసి, గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పేసి వైజాగ్ లో యోగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ చేశారు కదా సార్. ఒక వన్ ఉమ్. అవర్ ఈవెంట్ అది. అంటే 1 అవర్ కి రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం వచ్చేస్తుందా? వాళ్ళకున్న వ్యాధులన్నీ పటాపంచలు అయిపోతాయా? 1 అవర్ కి 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చేసారు? మరి డబ్బులు లేవు అంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఇప్పుడు బెజవాడలో ఏదో విజయవాడ ఉత్సవం చేస్తున్నారు, 3,000 మంది దసరా వేషాలతోటి, చేస్తున్నారు. అదే సార్ వీళ్ళు గిన్నెస్ అది ప్రజలు కూడా గిన్నెస్ రికార్డ్ అండి, మీరు అలాంటివి అప్రిషియేట్ చేయాల్సింది పోయి విమర్శిస్తే ఎట్లా? సార్ అప్రిషియేట్ అంటే మీరు ప్రజల్ని ఒక ఉమ్, పక్కన చూసుకుంటా, ప్రజలకు ఏం కావాలో మౌలిక వసతులు కల్పించుకుంటా, ప్రజలు ఇక్కడ రైతులు యూరియా దొరక్క, ఒక బస్తా యూరియా దొరక్క 10 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి అరబస్తా అలా ఇస్తారు, లైన్ లో నుంచొని క్యారేజీలు కూడా తెచ్చుకొని చెప్పులు లైన్ లో పెట్టుకొని అవస్థలు పడతా ఉన్నారు. ఏంటి మనకు అన్నం పెట్టే రైతు ఆయనకు కావాల్సిన వసతులు మనం కల్పించలేక ఎరువులు కూడా ఇవ్వలేనటువంటి దీన పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉందా సార్? ఎవరికి కావాలి సార్ ఈ విజయోత్సవాలు, ఈ గిన్నీస్ బుక్ రికార్డులు ఎవరికి ఉమ్. కావాలి? ప్రజలందరినీ ఏమో ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించిందని వదిలేసేసి మీరేమో అంగుల ఆర్భాటాలు చేసుకుంటా, మీరు రికార్డులు చేసుకుంటా, ఎవరికి కావాలి ఇవన్నీ? డబ్బంతా కూడా దుర్వినియోగం చేస్తా సర్వనాశనం చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ని. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రిషికొండకి ఒకసారి చూసుకోండి సార్. ఆ రోజు గగ్గోలు పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ భార్యకి ఇచ్చేస్తున్నారు, సొంతగా కట్టించుకున్నారు, రేపు వెళ్ళి అక్కడ ఉంటున్నారు, కొండను తవ్వేస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రజల యొక్క సొమ్ముని కాజేస్తున్నారు అని ఇన్ని మాటలు మాట్లాడారు కదా సార్. మరి ఈ రోజు అవన్నీ వాస్తవాలు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండాలి కదా.
లేరే. మళ్ళీ అది కాక దానికి ఎంత ఖర్చు పెట్టారు సార్? 450 కోట్లు ఖర్చు పెడితే ఎంత అద్భుతంగా, అసలు చరిత్రాత్మక కట్టడాల్లాగా, అసలు కొండపైన ఉమ్. అంత అద్భుతంగా భవనాలు కట్టడం అంటే, అదే చంద్రబాబు నాయుడు గారు కనుక కడితే 450 కోట్లు అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దాన్ని ఆయన ఇప్పుడు ఎంత చెప్పుకుంటారో తెలుసా సార్? 2000 కోట్లకి తక్కువగా చెప్పుకోరు. 2000 కోట్లు అయింది ఇది కట్టడానికి ఖర్చు అని చెప్పుకుంటారు. ఇవన్నీ ఎవరికి తెలియదు సార్? వీళ్ళు చేసే రైట్. అంతా ఇక కూడా దుర్వినియోగం చేస్తా, ప్రజల సొమ్మునంతా కాజేస్తా, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్లు పెడతా, కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని, ప్రజల సొమ్ముని 100 రూపాయలకి అసలు లీజ్కి ఇవ్వడం ఏంటి సార్? నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు సతీకుమార్ గారు. 33 సంవత్సరాల స్పీకర్ గారు క్వశ్చన్ చేస్తే, 33 సంవత్సరాల మీరు 60 సంవత్సరాల లీజ్కి ఇచ్చిందని చెప్పేసి అడిగితే, చెప్పేది వినండి కొంచెం అని చెప్పేసి స్పీకర్ గారి పైన కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడడం. 33 సంవత్సరాలు లీజుకి 100 రూపాయలు చొప్పున ఎకరా ఇవ్వడం జరిగిందట. మళ్ళీ ఇంకొక 33 సంవత్సరాల ఎక్స్టెండ్ కింద ఇచ్చారంట. కానీ అరవై ఆరు అక్కడేమో 60 సంవత్సరాలండి సంవత్సరాల మొత్తం. నుండి ఆ వీళ్ళు డ్రాఫ్ట్ చెప్పుకోవడమే 33 సంవత్సరాలు చెప్పి. ఆ డ్రాఫ్ట్ ఆబ్లిగేషన్స్ లో ఉందండి, 66 సంవత్సరాలని ఉంది దాంట్లో. 66 అండ్ సంవత్సరాలు ఉంది దాంట్లో కదా సార్ మరి. ఒక డాక్టర్గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దాంట్లో ఇంకో ప్రస్తావన చేశారండి. మీరు చూసి చదివే సార్ ఉంటారు ఆల్రెడీ. రేపు పొద్దున ఈ సక్సెస్ఫుల్ బిడ్డర్స్ కాలేజీలు కన్స్ట్రక్షన్, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ టేక్ ఓవర్ చేసిన తర్వాత రిక్వైర్డ్ పర్మిషన్స్ కోసం నేషనల్ మెడికల్ కమిషన్ తోటి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి వీరి తరఫున ఆ, ఈ పనులు చేసి పెట్టాలి, పర్మిషన్లు తెప్పించడం. అంటే లక్ష్మీపతి ఉద్యోగం చేయాలి. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అండ్ ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ పర్మిషన్ల కోసం వీళ్ళు ఇక్కడి నుంచి అమరావతి టు ఢిల్లీ తిరుగుతూ ఉండాలట. అంటే వాళ్ళు తెచ్చుకోరు పర్మిషన్లు, ఈ వ్యవస్థలు, ఇంకా చిన్న చితకా పనులన్నీ ఇల్లే చేయాలంట. క్లర్క్ ఉద్యోగం చేయాలి ఒక రకంగా. దాంట్లో రాశారు, దాంట్లో పేరాలో. ఒక విధంగా అదే సార్ వీళ్ళు చేస్తున్నంతా కూడా ఆర్భాటాలకి తప్ప అక్కడ పని జరగదు. ఒక ఇంచు కూడా పని ముందుకెళ్ళదు. వీళ్ళు చేసే ఖర్చులు, వీళ్ళ విలాసాలకి వీటికి ఖర్చు పెడతారు తప్ప పని మట్టికి ముందుకెళ్లేది లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు గత హయాంలో ఈ ఆర్భాటాలు, ఈ హంగులు, ఈ పబ్లిసిటీలు ఇప్పుడు చేసుకున్నారు కదా సార్. ఏ పని చేయకపోయినా పబ్లిసిటీ వేరే లెవెల్లో చేసుకుంటున్నారు. అవి అవి చేసుంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి రైట్. మీరే అడిగింది ఏంటంటే ఇంకొకటి ఎన్ఎంసి, డిజిటల్. ఎన్ఎంసి అనేది మనం చేసిన విధానాన్ని బట్టి దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ అదే ప్రొసీజర్ అదే. ప్రకారం దశల వారీగా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని, మన రాష్ట్రానికి వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని, వాళ్ళు మొన్న అదంతా ఎందుకు సార్, మొన్న ఇస్తామని చెప్పేసి ముందుకు వస్తే 50 సీట్లు ఫిల్ చేసుకోండి అని చెప్పేసి ఒక జీవో తీసుకొస్తే మాకు వద్దు అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేసిన అది వాళ్ళు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారండి. ఎవరో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళకి 50 సీట్లు తెచ్చేసుకున్నారు. మన 2350 సీట్లు ఇచ్చింది నేషనల్ మెడికల్ అవును, కమిషన్. అదే ఇస్తే సార్ ఏదన్నా సరే అందులో ఒక జీవోని 50 వెనక్కి ప్రైవేట్ పంపించారు. మెడికల్ కాలేజీకి వచ్చినాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలి అంటే భారం అయిపోయింది గవర్నమెంట్ మెడికల్ భారం కాలేజీలో విద్య. అయిపోయింది. అండ్ ఇంకోటి అంటే అండి, ప్రజలకి ప్రోటోకాల్ ఉపయోగపడే ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇంకా రిక్వైర్డ్ ఓబీసీలు కావచ్చు, లేకపోతే ఆ, దివ్యాంగులు కావచ్చు, ఆ కోటా ప్రకారం అక్కడ ఉద్యోగాలు భర్తీ చేయాలి. అవన్నీ జరుగుతాయంటారా మీరు ప్రైవేట్ పరం అయితే? సార్ ప్రైవేట్ పరం అయితే వాళ్ళేం ఊరికే పెట్టరు సార్. మనకి మనకు ₹1 పెట్టుబడి పెడుతున్నారంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఇంకా పదింతలు మనకు దగ్గర వసూలు చేసుకునే విధానంలో వాళ్ళు పెడతారు. ఊరికే వచ్చి ఎందుకు పెట్టుబడి పెడతారు సార్? అవి ఉమ్, ఏమన్నా ట్రస్టులు నడుపుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా? ఏ విధంగా ఉమ్, చేస్తారు సార్? దీన్ని డెవలప్మెంట్ అని ఉమ్. ఎవరంటారు సార్? సామాన్య ప్రజలు చెప్తున్నారు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఈ రోజు. మరి అధికారులకు ఎందుకు తెలియట్లేదు అర్థం కావట్లా. ప్రైవేటీకరణ అంటే ఏ విధంగా ఉంటుందండి? ఏమీ లేదు సార్. వీళ్ళ జేబులు నింపుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటన్నిటికీ ఫండ్స్ పెట్టాలి, కంప్లీట్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ చేస్తే పేరంతా కూడా క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ రోజు వీళ్ళు పూర్తి రైట్. చేసినా చేయకపోయినా ఉండిపోతుంది అది. కాకపోతే చేయలేదంటే రైట్. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే చేతకాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో తీసుకురాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల్ని నిర్మించకుండా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి రేపటి నుంచి అన్ని కూడా విపరీతమైన కాస్ట్ తో ఆపరేషన్ దగ్గర నుంచి కనీస ఓపీ ఫీజు కూడా ఇంకా మన మన చేతిలో ఉండదన్నమాట. ఆ విధంగా వసూలు చేసుకుంటారు. అలాగే రైట్ విద్యార్థులకు మేడం. కూడా అన్యాయం చేస్తున్నారు, వైద్య విద్యకి కూడా.